హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్ అండి, అంటే బుధవారం వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ అంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమేం పనులు చేసుకుంటాను, ఏ టైంకి ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మార్నింగ్ అయితే లేవగానే ఇదిగోండి వంట అయితే చేసేసాను. పాలకూర పప్పు చేశానండి. చేసి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపిస్తానే టిఫిన్ తినేసి పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత వెంటనే అండి కుక్కరు ఇంకా గ్రీన్ టీ అలా తాగుతూ ఉంటాం కదా. మేమైతే ఇలా లెమన్ వాటర్ అయితే తాగుతామండి. ఆ గ్లాసులు, పిల్లలు తాగిన గ్లాసులు, ప్లేట్లు, తిన్న ప్లేట్లు అవన్నీ క్లీన్ చేసేసి ఎక్కడివక్కడ ఎత్తి పెట్టేస్తూ ఉన్నానన్నమాట. పప్పు చేశాను కదా, పిల్లలకి నెయ్యి ఊరగాయ అయితే పెట్టి పంపించాను. ఇంకా ఆ తర్వాత మా ఆయనకి పెరుగన్నం అంటే సపరేట్గా పెరిగి కూడా వేసి ఇచ్చేస్తానండి. ఇంకా మా బాబు అయితే చెప్పాను కదండి టిఫిన్ తిన్నారు అని, చపాతీలు నైట్ చేసినాను. అవి హాట్ బాక్స్లో ఉండేవి, అవి తినేసి వెళ్ళారనమాట మా పిల్లలు. మా ఆయన అయితే పెరుగన్నం పెట్టించేసాను మా ఆయనకి. మా పాప మా బాబు మాత్రం చపాతీ తిన్నారు. ఇంకా ఇంకా ఈ చపాతీ అంటే ఇంకా మా పాపకు జ్వరం వచ్చిందండి, తను ఇంటి దగ్గరే ఉనింది. ఇంక మా బాబు అయితే తినేసి వెళ్ళారు. మా పాప అయితే ఇంటి దగ్గరే ఉనింది. తను కూడా చపాతీ తిన్న తర్వాత తీసి పక్కన పెట్టేశాను. నేను మా పాప ఇద్దరం తినేసాము. తినేసి ఇంకా పండ్లు ఉంటే పండ్లు తినేసామండి మార్నింగ్ అనమాట. అరటిపండ్లు అవి ఉంటే తినేసాము, జామ పండ్లు, అరటిపండ్లు తినేసి ఇంకా ఇదిగోండి ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ అంటే టిఫిన్ తిన్న తర్వాత చేస్తున్నాను ఈ పని అనమాట. ఇంకా ఇక్కడ దివానా కాట్ ఉంది కదండి, ఒకటే ఉన్నిందనమాట, అదే మార్చి మార్చి వేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఇక్కడ అంటే కొంచెం మనకి గ్యాప్ ఉంటుంది కదా పిల్లోస్కి, ఆ గ్యాప్ లేకుండా టాకాలాగా కుట్టు వేశారనమాట. ఇది మనం ఎప్పుడైతే ఉతుక్కోవాలనుకుంటామో ఆ దారం కట్ చేస్తే చాలండి, ఇటువైపు ముడి అటువైపు ముడి వచ్చేస్తుంది. ఇది మనం ఎలా వేసినా కూడా ఏం కాదనమాట. మామూలుగా అయితే నోట్ తెరుచుకున్నట్టుగా ఉంటుంది కదా, బాగుండదు చూసేదానికి. అందుకనేసి ఇంకా నేనైతే ఈ విధంగా కుట్టేసి బెడ్షీట్ అయితే వేసానండి. కొత్తది డీమార్ట్లో తెచ్చుకున్నాను. మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు నచ్చిందా, మా ఇంటికి సరిపోయిందా లేదా, ఇది కాంబినేషన్ అనమాట. డిజైన్ ఎలా ఉంది మా ఆయన సెలెక్ట్ చేశారండి ఇది బెడ్షీట్. ఇంకా నేను మా ఆయన ఏది చెప్తే అది వింటూ ఉంటానన్నమాట. ఏదంటే అదే, అంతే అండి. ఇది బాగుంది తీసుకుందాము అన్నారు, సరే అనేసి తీసుకొని వచ్చేసాను. డీమార్ట్లో బెడ్షీట్ ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇది నేను కుట్టి మొత్తం దారాలు ఎక్కించి దిండ్లు వేసేసరికి నాకు మినిమం 3/4 గంట అయితే పడిందండి. మీకు చూపించేదానికి 1 మినిట్లో అలా చూపిస్తూ ఉన్నాను కదా, కానీ నేను ఇది సెట్ చేసుకోవడానికి 3/4 గంట అలా అయి ఉంటుంది, నాకు టైం పట్టింది. ఇదిగోండి పంచెలు వేశాను అని చెప్పాను కదా, మంగళవారం వేశానండి వైట్ షర్ట్లు పంచెలు. అవి నిన్న మడతేసానమాట, బుధవారం నిన్నటి వ్లాగు అని చెప్పాను కదా, మడతేసి ఇదిగోండి ఇంకా మళ్ళీ రోజువారీ బట్టలు అంటే మనం వేస్తూ ఉంటాం కదా, ప్యాంట్లు టీ షర్ట్లు ఇదిగోండి తీసి పెట్టేశాను. ఇంకా నా నైటీలు ప్యాంట్లు ఒకవైపు అయితే మా ఆయన షర్ట్లు, పిల్లల షర్ట్లు అన్నీ వైట్వి అంటే కలర్ పోకుండా ఉంటాయి కదండి, అవి సపరేట్ చేసేసానమాట. ఇంకా నేను దివానా కట్ తీసాను కదా, అది కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. అది వేసేసాను. ఇంకా ఇక్కడ ఈ బట్టలు అయితే పెట్టేశానండి. ఇంకా అది అయిపోతానే ప్యాంట్లు అయితే వేసేస్తాము అనేసి, ఎందుకంటే ఎండ కాస్తూ ఉంది కదా అందుకనండి. ఇంకా ఈ పక్కన హాల్లోనే పెట్టేశాను, ఎందుకంటే హాల్లోనే ఉంటాం కాబట్టి మర్చిపోం కదా. ఇంకా అలా అనమాట. మేము టిఫిన్ తిన్న తర్వాత ఎందుకో అండి నోరంతా చేదుగా అనిపించింది, అందుకే పాలపొడి అయితే తిన్నాము నేను మా పాప ఇద్దరము. మా పాపకైతే జ్వరం వచ్చిందని చెప్పాను కదండి, తను కూడా చేదుగా ఉంటుందని తనకి ఒక 2 టేబుల్ స్పూన్లు నేను 1 టేబుల్ స్పూను అలా వేసుకొని తినేసామన్నమాట. ఇదిగోండి
మందారపు మొక్క చెప్పాను కదా, దివన కాట్ తీసేసాను, బెడ్షీట్లు అయితే వేసేసాను అని. ఇంకా అవి తీసాము అంటే నేను అందులో వేసానంటే ఇంకా అది మర్చిపోవాల్సిందే, మళ్ళీ గుర్తుండదు. అందుకని తీసి వెంటనే ఎప్పటి బట్టలు అప్పుడు వేసేస్తూ ఉంటానండి. అలా నేను బెడ్షీట్లు వేసేసాను. ఇంకా అవి వాషింగ్ మిషన్ అయిపోయింది, ఆరేసాను. ఇంకా అక్కడ మొక్కుంటే దానికి నీళ్ళు ఉన్నాయా లేదా అనేసి చూసుకుంటూ ఉన్నాను. 4 అయిందండి ఇప్పుడు. 3:30 అలా అయింది టైం అయితే. ఇంకా 3:30కి ట్యూషన్కి కూడా పిల్లలు వచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇంతసేపు ఎందుకు పట్టిందంటే వాటరు రావటం లేదండి సరిగ్గా. దానివల్ల ఏంటంటే ఎర్రర్ పడిపోతూ ఉంది వాషింగ్ మిషను. మనం చూసుకుంటేనే అది ఆన్ చేసుకోవాలన్నమాట. అందుకనేసి లేట్ అయిపోయింది వాషింగ్ మిషన్ అయ్యేసరికి. ఇంకా ఎలా అయినా కానివ్వండి, నైట్ అయినా కానీ ఈ బట్టల వరకు అయితే వేసేస్తాను. ఇంకా ఇక్కడ చూసారు కదండి, నేనైతే ఇంకా చెట్టుకు నీళ్ళు పోద్దాము అనేసి వాటర్ లేవు కదా, మందారపు చెట్లు వాటర్ పోద్దామని లోపలికి వచ్చేసాను. ఇదిగోండి, మేము చపాతీ తిన్నామని చెప్పాను కదా, ఫ్రూట్స్ అవన్నీ అప్పటికప్పటికే మధ్యాహ్నం కూడా భోజనం చేసేసి మధ్యాహ్నం ప్లేట్లు, హాట్ బాక్సు, ఆ పండ్ల బుట్ట, ఆ 3 కూడా క్లీన్ చేసేసి టేబుల్ పైన పెట్టేశాను. ఇదిగోండి, ఇవి ఇంకా చెట్లు అయితే పెంచాలి అనుకుంటున్నాం కదా, ఇంకా రేపు సాటర్డే అయితే వెళ్ళి తీసుకొని వచ్చేస్తానండి మొక్కలు. ఇంకా ఈలోపు ఇవి కంపోస్ట్ అన్న తయారు చేద్దాము అనేసి నేను అలాగే పెట్టేశానమాట పేపర్లో. దోమలు ఏమీ రావులేండి, ఎందుకంటే మంగళవారం టీయం అనమాట, అంటే నిన్నటివే కాబట్టి ఈ రోజుకి ఏం అనిపించదు. సాయంత్రానికి తీసుకెళ్ళి పైన వేసేద్దాము, మట్టి ఉందండి కొంచెం, అందులో వేసేద్దాము అనేసి అలా పెట్టేశాను టేబుల్ పైన. ఏవైనా కానివ్వండి, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయంటే టేబుల్ మీదే పెట్టేస్తూ ఉంటాను. ఇదిగోండి, మొన్న గోధుమలు ఆడించుకొని వచ్చాం కదా, ఆ పుట్ట అనమాట తీసి పెట్టేశాను. ఏం లేదండి, ఇది మొక్కలకి వేసుకుంటే మంచి బలం అనమాట. మొక్కలు ఒక డబ్బాలో స్టోర్ చేద్దామనేసి అది అలాగే పెట్టాను. అది కూడా స్టోర్ చేసి పెట్టాలి. ఇక్కడ చూసారండి, సామాను మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, దానిపైన దుమ్ము అంతా వచ్చేసింది. 1 మంత్ అయింది ఇది పెట్టి. ఇంకా తర్వాత క్లీన్ చేయలేదన్నమాట. ఇంకా ఈరోజైతే క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. చూసారు కదండి, దుమ్ము అంతా ఉంది. ఆల్రెడీ ఈ సామాన్ అంతా నేను రోజు వాడుతూనే ఉంటానండి. రోజు యూస్ చేస్తూనే ఉంటాను, రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను. కాబట్టి సామాన్లు ఏం క్లీన్ చేయాల్సిన పని అయితే లేదు. దాంతోపాటు మనం సామాన్ పెట్టుకునేది కూడా కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకనేసి ఇంకా ఇక్కడైతే ఈ సామాన్ అంతా తీసి పెట్టేద్దాము అనేసి ఫస్ట్లో అందుబాటులో ఉండేటి మాత్రం తీసేసాను. ఇంకా ఆ తర్వాత చేద్దాంలే అనేసి, ఇంకా ఈలోపు పిల్లలు వచ్చేస్తారు కదా అనేసి ఇంకా అవి అయితే పక్కన తీసి పెట్టేశానండి. ఈ ఒక్క ప్లేటే ఉంది దుమ్ము పట్టేసి. ఇంకా పైన 2 ఉన్నాయండి, గుండాము టీ చేసుకునేదనమాట, ఆ 2 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ చక్క పెట్టేస్తూ ఉన్నాను. ప్లేట్లు ఇంకా ఇవన్నీ తీసేద్దాము అనుకుంటూ ఉన్నానండి. ఇంకెందుకంటే అక్కడ కూడా ప్లేస్ లేదు కదా డైనింగ్ టేబుల్ మీద. సరే నిదానంగా చేద్దాము అనేసి మీకు డస్ట్ అయితే చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి, మార్నింగు రైస్ చేస్తాం కదా, ఫస్ట్ కడిగిన నీళ్ళు పడేస్తాను. సెకండ్ టైం కడిగిన నీళ్ళు ఒక గుండంలో అయితే తీసి పెట్టుకుంటానండి. ఈ వాటర్ అలాగే ఉంచడం వల్ల ఇక్కడ ఈ గుండం ఉంది కదండి, మనకు కింద నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, మనం గుడ్లు చేసినా ఏం చేసినా గుడ్లు ఉడకబెడితే నల్లగా అయిపోతుంది కదా, మాకు ఇక్కడ వాటర్ అయితే మాత్రం నీళ్లు కాంచితే నల్లగా అయిపోతుందండి గుండాము. అందుకే ఇది నల్లగా అయిపోయి ఉండదు. ఈ బియ్యం నీళ్ళు అలా పోసి పెడుతూ ఉన్నామంటే తెల్లగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా చెట్టు అయితే మట్టి తొందరగా గట్టిగా అయిపోయిందండి. సాయంత్రానికి ఎండ ఎక్కువగా ఉందన్నమాట. మా ఇంటి దగ్గర అయితే ఎక్కువగా ఉండడం వల్ల మార్నింగు తడిగానే ఉన్నిందండి. ఇంకా తడిగా ఉన్నప్పుడు వాటర్ ఎందుకులే అనుకొని ఇంకా నేనైతే వాటర్ పోయలేదు. సాయంత్రం చూస్తే మట్టి అంతా గట్టిగా అయిపోయిందండి.
ఇంకా సరే అనేసి బియ్యం నీళ్ళు స్టోర్ చేసి పెట్టాను కదా, అవైతే చెట్లకి శంకుపుష్పం చెట్టు, మందారం చెట్టు, కలబందలు వాటన్నిటికీ వాటర్ అయితే ఇస్తూ ఉన్నాను. ఇంకా ఇదిగోండి సాయంత్రం 6 గంటలకైతే కాఫీ పెట్టుకుంటూ ఉన్నానండి. చాలా వర్క్ ఉండది, ఇంకా వంట చేసుకోవాలి, కొన్ని పనులైతే చేసుకోవాలి అనేసి కాఫీ తాగి తీరిగ్గా చేసుకుందాంలే అనేసి కాఫీ పెట్టుకొని తాగాను. ఇదిగోండి తాగిన తర్వాత ఇంకా మా పాప కోసం ఆయిల్ అయితే రెడీ చేస్తూ ఉన్నానండి. మా పాపకు నాకనమాట. మేమిద్దరము ఆయిల్ రెడీ చేసుకొని అప్లై చేసుకుంటూ ఉంటామండి. ఈ ఆయిల్ మనం యూస్ చేయడం వల్ల ఏంటంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి, చుట్టూ రాలడం తగ్గిపోతుందనమాట. ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ వచ్చేసి నల్ల నువ్వులు నూనె అండి, నల్లది అనమాట, నల్ల నువ్వుల నూనె. నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల నూనె ఏదైనా పర్వాలేదులేండి. ఒకవేళ నువ్వులు లేదు అంటే కొబ్బరి నూనె అయినా యూస్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదండి. కొబ్బరి నూనె అయినా ఓకే, నువ్వుల నూనె పర్లేదు. నువ్వుల నూనె అయితే ఇంకా బెస్ట్ అనమాట. ఇంకా అది లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇంకా నువ్వుల నూనె అయితే నేను 1 కప్పు వరకు తీసుకున్నానండి. దానికి సమానంగా మెంతులు 1 కప్పు తీసుకొని 2 మంచిగా కలుపుకొని ఇదిగోండి స్టవ్ పైన అయితే పెట్టేశాను. చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మనం ఇది మంచిగా ఆయిల్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఈ మెంతుల్ని, అందులో ఉండే పోషకాలన్నీ ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయండి. ఇంకా అది మనకు 5 మినిట్స్ అయిన తర్వాత నొర వస్తూ ఉందండి. ఇంకొక 5 మినిట్స్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఆయిల్. ఇంకా ఈలోపు నేనేంటంటే ఇదిగోండి ఇక్కడ కింద మనకి డస్ట్ ఉంటుంది కదా, దుమ్ము, అదైతే క్లీన్ చేస్తూ ఉన్నాను. అంతే, డ్రై క్లాత్తో క్లీన్ చేస్తూ ఉన్నానండి. కొంచెం స్లోగా మనం లోపల అదంతా కొంచెం క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఆయిల్ వంట రూమ్ కదండి, ఇంకా ఆయిల్ అంతా పడుతూ ఉంటుంది, దుమ్ము అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా అందుకని చూసారండి, లోపల పైన అయితే నల్లగా పేరుకుపోయింది ఆయిల్తో పాటు. అంటే ఇంకా ఆవిరిలాగా పైకి వెళ్ళిపోతుంది కదా మనం వంట చేసినప్పుడు. కింద అయితే కొంచెం దుమ్ములాగే ఉంది కానీ పైన అయితే ఆయిల్ అంతా ఉందండి. ఇంకా నేను ఆ కొంచెం క్లీన్ చేసేసరికి మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. 10 మినిట్స్ నేనైతే టైం పెట్టుకున్నాను, 2 పనులు అయిపోతాయిలే అనేసి. ఇదిగోండి ఇంకా 10 మినిట్స్ అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకొని మనం గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి చుండ్రు లేకుండా ఉంటుందండి, జుట్టు కూడా సాఫ్ట్గా ఒత్తుగా పెరుగుతుంది అనమాట. ఇది మనం మధ్యాహ్నం అండి, అంటే ఎప్పుడైనా కానీ మనం తలస్నానం చేసుకునే ముందు 1 అవర్ ముందు అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ మసాజ్ చేసుకొని మనం తలస్నానం చేసుకున్నామంటే మైల్డ్ షాంపుతో జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుందండి. ఇంకా ఇదిగోండి నేనైతే మొత్తం ఇప్పుడు సామానంతా తీసేసి క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను. నేను ఇది క్లిప్ తీశాను అనుకున్నానండి, కానీ ఇంకా మళ్ళీ వంట చేయాలి కదా అని టెన్షన్తో వీడియో అయితే తీయలేదు. తీశాననే అనుకున్నాను, కానీ అది వీడియో అయితే తీయలేకపోయానండి. ఇక్కడైతే ఏం లేదులేండి, ఒక 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోండి. ఒక చిన్న బకెట్లో కానీ లేకపోతే ఒక చిన్న బౌల్లో కానీ 2 గ్లాసులు వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు డిష్ వాష్ లిక్విడ్ అండి, అంటే మనం సామాన్లు క్లీన్ చేసుకుంటాం కదా, అది వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వెనిగర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇదిగోండి మంచిగా మిక్స్ చేసుకొని అది మంచిగా నొరగొస్తుందండి. మిక్స్ చేసుకోవడం వల్ల కొంచెం మనకి కింద పడకుండా వాటర్ అనేది కింద పడకుండా పిండనట్టుగా మనం చేతికి తీసుకోవాలండి. తీసుకొని ఇదిగో పైనంతా మొత్తం ఫస్ట్ పైనుంచి క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇదిగోండి కింద కూడా మనం క్లీన్ చేసుకోవాలా. మనం క్లీన్ చేసుకోగలము, కాకపోతే చిన్నగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే లోపలికి మనకు చెయ్యి అంటే లోపలికి వెళ్ళాలి కదా, కొంచెం మనం టెక్నిక్గా లోపల చెయ్యి పెట్టినామంటే మనకి కరెక్ట్గా మనం పెట్టి క్లీన్ చేసుకోగలమండి. నేనైతే అలా క్లీన్ చేసుకున్నాను, అంటే ఎడమ చెయ్యి లోపలికి పెట్టాలన్నమాట. నేను ఎలా అయితే పెట్టానో అలా
లోపలికి వాటి లోపల అంటే వెనుక పక్క ఉంటాయి కదా మనకి కమ్మీలు, అవి కూడా క్లీన్ చేసుకోవటానికి. ఎందుకంటే ఇంకా ఇది మా ఆయన దారం కట్టేశాడండి, అంటే కమ్మీ లాంటిది చుట్టేశాడనమాట. అది తీయడం కష్టమైపోతుంది. ఇంకా మా ఆయన ట్యూషన్కి వెళ్ళారు కదా, ఇంకా వీలైతే సండే మాత్రమే వీలుంటుంది ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి. ఇంకా ఆ రోజు కూడా టైం ఉండదండి, ఏదో ఒక దాని మీద బయట అయితే వెళ్తూ ఉంటాము. ఎందుకులే అనేసి నేను ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. ఇట్లా చేసుకోవడం వల్ల కూడా మంచిగా మురికి అయితే పోయిందండి. నాకైతే మంచిగా అనిపించింది. ఇదిగోండి ఇంకా మొత్తం కమ్మీలు మొత్తం క్లీన్ చేసేసాను. ఆ తర్వాత డ్రై మళ్ళీ అదంతా మంచిగా ఆ నీళ్ళలో పిండేసి, ఆ తర్వాత మంచి నీళ్ళల్లో పిండుకొని వాటర్ లేకుండా మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి. అసలు ఎక్కడే కానీ దుమ్ము కానీ, మురికి కానీ, లేదా జిడ్డు కానీ ఏవి కనిపించవు. కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలండి. మనం ఏ పనైనా కూడా ఓపికగా చేసుకున్నామంటే అన్నీ నీట్గా చేసుకోగలమాట. మనకు ఓపిక ఉండాలి ఏ పనైనా చేసుకోవడానికి. ఓపికగా చేసుకుంటే మన ఇల్లు నీట్గా ఉంటుందండి. ఇదిగోండి మంచిగా పిండేసి, ఈ క్లాత్ కూడా కొంచెం దూది టైప్లో ఉందంటే బాగుంటుందండి. చూసారా, అసలు జిడ్డు కానీ ఎక్కడ కానీ ఏమీ కనిపించలేదు. ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఈ విధంగా క్లీన్ చేసుకోవడము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే. ఎక్కడే కూడా డస్ట్ అనేది కనిపించదు. మనం అది బరువు కదా, ఎత్తలేము, మొయ్యలేము, క్లీన్ చేయడానికి కష్టమైపోతుంది. ఈ విధంగా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట, అది ఏమి తీయకుండా. ఇక్కడ పైన చూపిస్తూ ఉన్నానండి, ఇంకా ఇది సైడ్లో అనమాట. చూసారా, సైడ్లో కూడా మనకు ఎటువంటి మరకలు కానీ, దుమ్ము, డస్ట్ కానీ ఏమీ లేదు. ఇది ఇటు సైడు చూసారండి, ఏమీ కానీ మనకి ఎక్కడ డస్ట్ అనేది కనిపించలేదు. అసలు జిడ్డు కూడా కనిపించలేదు కదా. ఇది దాదాపు 15 ఇయర్స్ అయిపోతుందండి. అంటే మా పాప పుట్టక ముందు తీసుకున్నాను. మా పాప కడుపుతో ఉన్నప్పుడు, లేదంటే మా పాప పుట్టక ముందు తీసుకున్నాను. సామాన్లన్నీ నేను మా పిల్లలు పుట్టక ముందే తీసుకున్నానండి. మా ఇంట్లో చాలా వరకు అసలు మళ్ళీ మా పిల్లలు పుట్టిన తర్వాత నేను సామాన్లు అనేటివే కొనలేదు. ఎప్పుడో ఒకటి అలా కొంటూ ఉన్నాను కానీ అసలు మా పిల్లలు పుట్టక ముందే సామాన్లన్నీ తీశాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నాకేమి సామాన్లు ఏమి లేవండి. ఇంకా అత్త మామ అంటే అత్త ముందుగానే చనిపోయింది, ఇంకా ఎవరు లేరు కాబట్టి సామాన్లన్నీ మా పెళ్ళైన తర్వాతే కొన్నాము మేము సామాన్ అంతా కూడాను. ఇంకా అలా మా పాప పుట్టక ముందే తీసుకున్నానండి. అయినా కూడా ఇంత కొత్త దానిలాగా ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నానంటే ఈ విధంగా నేను క్లీన్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవడం వల్లేనండి ఇంత నీట్గా ఉంది. అసలు 15 ఏండ్లు అంటే ఇంకా మాటలు కాదు కదండి, అంత బాగుందనమాట. ఏదైనా మనం పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుందిలేండి. ఇంకా ఇది మళ్ళీ పైన ఆయిల్ కానీ దుమ్ము కానీ పట్టకుండా నేనైతే కవర్స్ వేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ చూసారు కదా, ఇది నేను సామాన్లు సర్దుకోవడానికి అనేసి తెప్పించుకున్నాను. పెద్ద షీట్ అనమాట. అన్నీ కట్ చేసి ఇక్కడ నేను దానికి సరిపట్టుగా కట్ చేసుకొని మడత పెట్టేసి పెడుతూ ఉన్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం వారానికి ఒకసారి క్లాత్తో తుడిచేసామంటే దుమ్మంతా పోతుందండి. ఇంకా మనకి ఆ కమ్మీలు ఉన్నాయి కదా, వాటితో క్లాత్ అలా తుడుచుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది. మళ్ళీ మనం క్లీన్ చేసుకునే పని ఉండదన్నమాట. అది తీసి కడగడం అదంతా ఏమీ ఉండదు. ఇంకా అలా నేనైతే పేపర్స్ అన్నీ వేసి ఇంకా సామాన్లన్నీ ఇక్కడ సర్దేస్తూ ఉన్నానండి. అంటే ఎప్పుడు సామాన్లు అప్పుడు ఈ సామాన్లంతా నేను యూజ్ చేస్తూనే ఉంటానండి. ఏ సామాను కూడా నేను వాడకుండా ఉండేది లేదనమాట. ఇక్కడ ఉండే సామాన్లు అయితే ప్రతి ఒక్కటి యూజ్ చేస్తాను, ఎప్పటికప్పటికే క్లీన్ చేస్తానన్నమాట. కాబట్టి దుమ్ము అనేది ఉండదండి ఇక్కడ. చూసారా, ప్రతి ఒక్కటి యూజ్ చేస్తాను. అన్నీ ఖాళీ అయిపోయాయి కాబట్టి ఇంకా క్లీన్ చేద్దాము అనేసి ఈరోజైతే ఈ పని అయితే పెట్టుకున్నానండి. ఇది క్లీన్ చేసుకొని మొత్తం సర్దేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా సామాన్ అంతా ఇది ఖాళీగా కనపడింది. చూపించాను కదండి మీకు. ఓన్లీ ఆ ప్లేట్లు కూడా ఇంకా క్యారీలు తీసుకుంటూ ఆ ప్లేట్లు కూడా మార్నింగ్ పెట్టాను. అవి కూడాను లేదు అంటే అవి కూడా స్టాండ్లోనే ఉండిపోయాయండి. ప్లేట్లు ఒక్కటే ఉన్నాయి, మిగతా అన్నీ వాడేశాను అనమాట. మా బాబు ఉన్నాడండి, ఇంకా
వాటర్ తాగేటప్పుడంతా ఒక గ్లాస్ తీసుకుంటాడు. అలా గ్లాసులన్నీ యూస్ చేసేసి పక్కన పెడతాడు. ఇంకా నేనేంటంటే మా ఆయనకి వాటర్ కాంచడానికి లేదా మా పిల్లలకి నేను కాఫీ తాగుతూ ఇలా బౌల్స్ అన్నీ నేను యూజ్ చేస్తానన్నమాట. ఇదిగోండి ఇలా ఉందన్నమాట. చూడండి, సర్దిన తర్వాత ఇలా ఉంది. ఈ విధంగా నేనైతే సర్దుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి.